అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము కీర్తనలు గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అనేటువంటి విషయాన్ని ఈ దినమున మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ రెండవ భాగము మనకు ఈ దినము అంశముగా ఇవ్వబడుతూ వచ్చింది. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడి యొక్క దృష్టి మన మీద ఉండటం అనేది చాలా ఉన్నతమైనటువంటి అనుభూతి అన్నమాట. దేవుడు మనల్ని చూస్తూ ఉండటం, దేవుడు మన పక్షాన ఒక బాధ్యతని కలిగినటువంటి వాడుగా, దేవుడు మన పట్ల శ్రద్ధ తీసుకుని ఆయన కనుదృష్టిని మనపై ఉంచి మనకు ఆలోచన చెప్పటం అనేది చాలా గొప్ప విషయం. ఎంతో ధన్యతతో కూడినటువంటి విషయంగా మనము చెప్పుకోవచ్చు. దేవాతి దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు, సమస్త మానవాళిపై అధికారం కలిగినటువంటి దేవుడు, అసాధ్యమైనవి సాధ్యపరిచేటువంటి దేవుడు, ఆదియు అంతము అయినటువంటి దేవుడు, మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి ఆ దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పడం అంటే చాలా గొప్ప విషయం కాదంటారా? ఆయన నీతో మాట్లాడటం, నీవు ఎలా వెళ్ళాలో నీకు తెలియజేయటం అంటే ఎంతో ఉన్నతమైనటువంటి విషయం అన్నమాట. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఎవరి మీద దేవుడు దృష్టి ఉంచుతాడు అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎవరి మీద దృష్టి ఉంచబడుతుందో వారికి దేవుడు ఆలోచన చెప్పేటువంటి వాడుగా ఉంటాడు. మరి దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచుతూ ఉన్నాడు? వాస్తవానికి మనం చూసినట్లయితే దృష్టి అంటే ఏంటి అంటే, మామూలుగా మనం అందరినీ చూస్తూ ఉంటాం అనమాట. మనం దారిలో వెళ్ళేటప్పుడు అందరినీ చూస్తూ ఉంటాం, మనం వెళ్తూ ఉంటాం. మన ముందు చాలామంది మనుషులు వెళ్తూ ఉంటారు, మన వెనకాల మన చుట్టుప్రక్కల తిరుగుతూ ఉంటారు. అయితే మన పక్కనే ఒక వ్యక్తి వెళ్తూ ఉన్నా కూడా మనము అతన్ని గమనించలేనటువంటి పరిస్థితిలో ఉంటాం. అంటే మన యొక్క దృష్టి అతని మీద లేకపోవటాన్ని బట్టి చాలామంది మనుషుల మధ్యలో మనకు తెలిసిన వారైనప్పటికీ కూడా వారిని మనం అంతగా నిఘాగా చూడకపోతే మనము కేవలం చూస్తూ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది, కానీ దాని మీద దృష్టి లేదు అని మనము చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే చూడటం అనేదే దృష్టి పెట్టడమా అంటే కాదు. దృష్టికి చూడటానికి చాలా వ్యత్యాసం ఉంది. చూడటం అంటే మామూలుగా మనము చూస్తాం, అందరినీ చూసినట్లుగా చూస్తాం. అదే దృష్టి పెట్టి చూస్తామంటే అర్థం ఏంటంటే, దృష్టి అంటే చూడటం. ఈ యొక్క దృష్టిలో ఉండేటువంటి వ్యత్యాసం ఏంటి అనేది మనం చూసినట్లయితే గమనించి చూడటం అనమాట. కాన్సన్ట్రేషన్గా అదే పనిగా చూడటం అనేదే దృష్టి పెట్టడం అని చెప్పొచ్చు అనమాట. మామూలుగా మన పిల్లలు చదువుకునేటప్పుడు మామూలుగా చదువుతా అంటారు, ఒకటే పదాన్ని మాటికి బిఏటి బ్యాట్ బిఏటి బ్యాట్ బిఏటి బ్యాట్ అని 100 సార్లు చదివినా కూడా రాదనమాట. అదే పదాన్ని నీ యొక్క దృష్టిని దానిపైన ఉంచి చదివితే వెంటనే ఎక్కుతుంది అనమాట. అందుకే మనము ఉపాధ్యాయులుగా ఉండేటువంటి వారి పిల్లలకి ఏం చెప్తూ ఉంటారంటే, కేవలం చదవటం కాదు, దానిపైన దృష్టి ఉంచి కాన్సన్ట్రేషన్ చేసి చదువు, నీ యొక్క మైండ్లోకి అది వెళ్ళేటట్లుగా దాని మీద దృష్టి పెట్టి చదువు అని చెప్తూ ఉంటారనమాట. అంటే వాస్తవానికి చదవటం వేరు, దానిపైన దృష్టి పెట్టి చదవటం వేరనమాట. అలాగున్నే చూడటం వేరు, తర్వాత దృష్టి పెట్టి చూడటం అనేది వేరనమాట. ఈ రెండు వ్యత్యాసాలని మనం గమనించినట్లయితే దేవుడు మన మీద ఏం చేస్తాడంటే దృష్టి ఉంచుతానని అంటూ ఉన్నాడు. అంటే మనల్ని ఒక ప్రత్యేకమైన విధానంలో మీ మీద శ్రద్ధ చూపుతాను, శ్రద్ధగా మీ మీద నా యొక్క కనుదృష్టిని ఉంచుతాను అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. ఇక్కడ నీ మీద దృష్టి ఉంచి అంటే నీ అనేటువంటి పదం ఎవరికి వర్తిస్తుంది? దేవుడు ఎవరి మీద దృష్టి ఉంచగలుగుతాడు? దేవుడు కనుదృష్టి ఎవరి మీద ఉంది అనేది మనము దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే 2వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే, తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఇక్కడ దేవుని కనుదృష్టి
వెతుకుతా ఉందంట. ఎవరి కోసం వెతుకుతా ఉందంటే యథార్థ హృదయుల కోసము ఆయన కనుదృష్టి వెతుకుతూ ఉందంట. వారిని బలపరచడానికి, యథార్థంగా ఎవరైతే జీవిస్తూ ఉంటూ ఉన్నారో, యథార్థ హృదయం కలిగి ఎవరైతే ఉంటూ ఉన్నారో వారిని బలపరచడానికి దేవుని యొక్క కనుదృష్టి అంతా ఈ యొక్క లోకమంతటా సంచారం చేస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వచనంలో దేవుడు మనకు రాయించి ఉంచాడు. అంటే మనం చూసినట్లయితే దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంది, దేవుడు కనుదృష్టి ఎవరి కొరకు వెతుకుతా ఉంది అనేది మనం చూసినట్లయితే యథార్థమైనటువంటి హృదయుల కొరకు. అక్కడ నీ మీద దృష్టి ఉంచి అంటే ఆ నీ అనేటువంటి పదం ఎవరికి వర్తిస్తుందంటే యథార్థవంతులకు వర్తిస్తుంది. యథార్థమైనటువంటి హృదయం గలవారికి ఆ యొక్క మాట వర్తిస్తుంది. యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి నీ మీద నేను దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అనేటువంటి విషయాన్ని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉంటూ ఉన్నాడు. అయితే యథార్థ హృదయం మనకుందా? యథార్థ హృదయాలు ఎలా ఉంటారు? యథార్థ హృదయం మనం ఉందో లేదో మనం ఎలా తెలుసుకోగలుగుతాము అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యథార్థవంతుడు అనేటువంటి వారు ఎలా ఉంటారు అనేది దేవుడు రాయించి ఉంచాడనమాట. యథార్థవంతుల గురించి దేవుడు ఏం రాయించి ఉంచాడు, యథార్థవంతులు వీళ్ళు అని ఎవరిని గురించి దేవుడు చెప్పాడు అనేది మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము 29వ వచనము, భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరుచుకొనును. ఇక్కడ యథార్థవంతుడి గురించి దేవుడు స్పష్టంగా రాయించాడనమాట. ఏమని రాయించాడంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటాడంట. యథార్థవంతుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు ఏం చేస్తారంటే నీవు యథార్థవంతుడవా కాదా అని ఈ యొక్క మాట ద్వారా నిన్ను నీవు పరీక్షించుకొని నేను యథార్థవంతున్నా కాదా అని నీవు రుజువుపరచుకోవచ్చు అనమాట. నీ మీద దేవుడి దృష్టి ఉందా లేదా అనేది కూడా నీకు అర్థమైపోతుంది. నీకు ఆలోచన దేవుడు చెప్తాడా లేదా అనేది కూడా ఈ యొక్క మాటను బట్టి మనము అర్థం చేసుకోవచ్చు. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉందంటే యథార్థ హృదయం గల వారి మీద ఉంది. అసలు యథార్థ హృదయం గలవారంటే ఎవరు? యథార్థవంతులంటే ఎవరు? ఎవరి ప్రవర్తన అయితే వారు చక్క చేసుకుంటూ ఉంటారో వారే యథార్థవంతులు. మరి నీ జీవితం నా జీవితం ఎలా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన చక్క చేయబడతా ఉన్నదా? నీవు ముఖం మార్చుకుంటూ ఉన్నావా? పైన మాట మనం గమనించినట్లయితే భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును. భక్తిహీనులు ఏం చేస్తారంటే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు ముఖం మార్చుకుంటారు, అలుగుతారు, వారి దగ్గరికి ఇంకా వెళ్ళరనమాట. ఎందుకంటే ఆ మాట వారికి నచ్చలేదు కాబట్టి. అయితే యథార్థవంతుడు ఏం చేస్తాడంటే వాళ్ళు చెప్పే మాట కరెక్టేనా అని గ్రహిస్తాడు. అది కరెక్ట్ అయితే దాన్ని ఏం చేస్తాడు, వెంటనే తనలోనికి తీసుకుంటాడు. తన యొక్క ప్రవర్తనలో నిజంగా అలా ఉంటే తను ఏం చేసుకుంటాడంటే వెంటనే సరి చేసుకుంటాడు, తను చక్కపరుచుకుంటాడు. వాళ్ళే యథార్థవంతుడు. ఆ యథార్థవంతుడికి యథార్థ హృదయం కలిగి ఉంటాడు. ఈ యథార్థ హృదయం గలవారి మీదనే దేవుని యొక్క కనుదృష్టి ఉంది. దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీదైతే ఉందో వారికి దేవుడు ఆలోచన చెప్తాడు, దేవుడు తలంపిస్తాడు. మనకు అర్థం కాని పరిస్థితి, ఎలా వెళ్ళాలో తెలియని పరిస్థితి, ఈ యొక్క కష్టాన్ని ఎలా గట్టెక్కాలో తెలియనటువంటి పరిస్థితి, ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా మనము నడవాలి అనేది తెలియజేసేటువంటి ఆ యొక్క దేవుడు మనకు తోడున్నాడనమాట. ఎవరికి అంటే యథార్థమైనటువంటి హృదయం కలవాడికి. యథార్థ హృదయులంటే తమ ప్రవర్తనను చక్కపరుచుకునేటువంటి వారే యథార్థమైనటువంటి హృదయము కలిగినటువంటి వారు. రెండవదిగా మనం చూసినట్లయితే యథార్థవంతులు ఎలా ఉంటారు? సామెతల గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసినట్లయితే మూడులు చేయు అపరాధ పరిహారార్థ బలి వారిని అపహాస్యం చేయును, యథార్థవంతులు ఒకరి యందు ఒకరు దయ చూపుదురు. యథార్థవంతులు ఎలా ఉంటారంటే ఒకరి మీద ఒకరు దయ చూపేటువంటి వారుగా ఉంటారు. వారి హృదయం ఎలా ఉంటుందంటే దయగలిగినటువంటిదిగా ఉంటుంది, ఎంతో నెమ్మదిగా ఉంటుంది. వాళ్ళు కఠినలుగా ప్రవర్తించరు, వారి యొక్క మాట తీరు క్రూరంగా ఉండదు. వారెంతో దయగలిగినటువంటి వారుగా ఉంటారు. వారి యొక్క చేష్టలు, వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక ఎలా ఉంటుందంటే దయగలిగినటువంటి వారిలాగా
ఉంటదనమాట. ఎవరైనా మనల్ని చూసినప్పుడు నిజంగా ఈ సహోదరి ఎంతో దయగలిగినది, ఈ సహోదరుడు ఎంతో దయగలిగినటువంటి వాడు అని నీ గురించి నా గురించి చెప్పగలుగుతూ ఉంటూ ఉన్నారా? ఇతరుల ఎడల మన మాటలు ఎలా ఉంటూ ఉన్నాయి? ఇతరుల ఎడల మన ప్రవర్తన ఎలా ఉంది? ఇతరుల ఎడల మనం సహాయం చేసేటువంటి గుణం ఎలా ఉంది? మనము దయ కలిగినటువంటి వారంగా ఇతరులకు మేలు చేస్తూ ఉంటూ ఉన్నామా? ఒకరి యందు ఒకరు మనము దయ చూపేటువంటి అనుభవంలో ఉంటూ ఉన్నామా? ఒకరి యందు ఒకరు దయ చూపేటువంటి వారే యథార్థవంతులు అనమాట. ఇది రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు యథార్థవంతుల గురించి ఇది మాట్లాడుతూ ఉంటూ ఉన్నాడు. వారి మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తానంటూ ఉన్నాడు. మరి యథార్థవంతులంటే తన ప్రవర్తనను చక్కపరుచుకుంటారు. తర్వాత ఒకరి యందు ఒకరు దయ కలిగినటువంటి వారుగా ఉంటారు. తర్వాత ఈ యొక్క దయ ఏం చేస్తుంది అనేది మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 12వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే, ఒకని హృదయంలోని విచారము దాని కృంగచేయును, దయగల మాట దాని సంతోషపెట్టును. దయగల వారు ఏం చేస్తారంటే దయగలిగినటువంటి మాటలు పలుకుతారు. అవునా కాదా? దయగల వారు ఏం చేస్తారు? దయగలిగినటువంటి మాటలే పలుకుతారనమాట. ఈ యొక్క దయగల మాటలు ఏం చేస్తాయంట అంటే సంతోషపెడతాయంట. దేన్ని సంతోషపెడతాయి? పైన ఇవ్వబడినటువంటి లైన్ అనమాట. ఒకని హృదయంలోని విచారము దాని కృంగచేయును. ఎవరి హృదయంలో అయితే విచారం ఉంటుందో, ఆ విచారము ఆ యొక్క హృదయాన్ని కృంగజేస్తూ ఉంటుందో, అలాంటి హృదయాన్ని ఈ దయగల మాటలు ఏం చేస్తాయంటే సంతోషపెడతాయంట. అంటే ఎవరైతే కృంగిపోయి ఉంటారో, ఎవరైతే విచారములు కలిగి తమ్మును తాము సరిచేసుకోలేనటువంటి పరిస్థితిలో, నెమ్మది లేనటువంటి పరిస్థితిలో, మనశ్శాంతి లేనటువంటి పరిస్థితిలో, అలాంటి హృదయం కలిగి తమలో తాము తపన పడిపోతూ ఉంటారో వారిని దయగల మాటలు అలాంటి వారికి సంతోషాన్ని ఇచ్చేటువంటివిగా ఉంటాయి. అంటే విచారాన్ని తీసివేస్తాయి, కృంగుదలను తీసివేస్తాయి. ఇలాంటి మాటలు నీ మాటలై ఉంటూ ఉన్నాయా? ఇలాంటి మాటలే నువ్వు మాట్లాడుతూ ఉంటూ ఉన్నావా? వేరే వాళ్ళ హృదయంలో ఉండేటువంటి విచారాన్ని, వేరే వారి హృదయంలో ఉండేటువంటి కృంగుదలను నీ యొక్క మాటలు తీసేసి సంతోష పెట్టగలుగుతూ ఉంటూ ఉన్నాయా? నిజంగా అలాంటి వైఖరి నీవు కలిగి ఉన్నట్లయితే, నీ మాటలు నిజంగా అలాంటి మాటలే అయి ఉంటే నీవు నిజంగా దయగలిగినటువంటి వాడవే. నీవు ఇతరుల ఎడల దయ చూపిస్తున్నటువంటి వాడవే. కనుక నీ మీద దేవుడు దృష్టి ఉంచాడు. నిన్ను నడిపిస్తాడు, నీకు ఆలోచన చెప్తాడు, నువ్వు ఎలా ముందుకెళ్లాలో దేవుడు నీకు నేర్పిస్తాడు. ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి యథార్థ హృదయుడుగా నీవు నేను ఉండి, దేవుని కనుదృష్టి మనపై పడే విధంగా మనం ఉండి, మన దేవుని చేత ఆలోచన చెప్పించుకొని దేవుని యొక్క మార్గంలో నడవాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉంటూ ఉన్నది. అలాంటి జీవితాన్ని దేవుడు నీకు నాకు మనకందరికీ అనుగ్రహించునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ఈ యొక్క దినపాఠమును ముగించుకుందాం. ఇంకా యథార్థవంతుల గురించి చాలా విషయాలు యొక్క సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కానీ దేవుడు ఈ 2 మాటలు చెప్పటానికే ఈ దినము దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఇవే దేవుడు అనుమతిస్తూ వచ్చాడు. ఇవే దేవుడు తలంపులోనికి తీసుకుని వస్తూ వచ్చాడు. గనుక ఈ రెండింటిని మన యొక్క జీవితాల్లో మనకు ఉన్నాయో లేదో పరీక్షించుకున్నటువంటి వారమై, ఒకవేళ అలాగ లేకపోతే యథార్థ హృదయం మనము కలిగి ఉండటానికి ప్రయాసపడుతూ మనము రానున్న దినాల్లో యథార్థ హృదయమై దేవుని చేత మనము ఆలోచన విని దాని ప్రకారము చేయటానికి దేవుడు మనకందరికీ సహాయము చేయునుగాక. మరొకసారి మనకిచ్చినటువంటి వాక్య భాగమును చదువుకొని ముగించుకుందాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 8వ వచనము, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చునుగాక. దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.